ఇవాళ జరిగింది. మరి యోగవేమన యూనివర్సిటీలో హంగర్ స్ట్రైక్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎందుకు నిర్వహిస్తూ ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యా పక్షాల పేరుతో ఇవాళ యూనివర్సిటీలలో మొత్తం వైస్ ఛాన్సలర్లను అలాగే ఈ క్రమంలో కడపలో యోగవేమన యూనివర్సిటీలో ఇన్ఛార్జ్ వీసీ కృష్ణారెడ్డిగా నియామకమైనటువంటి కృష్ణారెడ్డి గారు ఏ విలువలతో ఆయనను కృష్ణారెడ్డి గారిని ఇన్ఛార్జ్ వీసీగా నియమించారో సమాధానం చెప్పాలి. అటు ప్రభుత్వం ఉన్నత విద్యా ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇదే యూనివర్సిటీలో ప్రిన్సిపల్ గా పనిచేసినటువంటి కృష్ణారెడ్డి గారు విద్యార్థినులను అలాగే మహిళా ఉద్యోగినులను లైంగికంగా వేధింపులకు కారణమైతే అప్పుడు పనిచేస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్ సూర్య కళావతి ఆయన్ని సస్పెండ్ చేసినటువంటి ఘటనలు ఆ రోజున ఉన్నటువంటి మీడియాకు ప్రతి గోడకు యూనివర్సిటీలో ప్రతి విద్యార్థికి స్పష్టంగా తెలుసు. అదేవిధంగా కృష్ణా యూనివర్సిటీలో పనిచేసేటప్పుడు రిజిస్టర్ గా 2019-21 కాలంలో ఆయనను 2 ఏళ్ల పదవి కాలం అయితే ఇదే కారణాలతో అవినీతి అక్రమాలు లైంగిక వేధింపులు ఇలాంటి అనేక కారణాలతో అతన్ని ఏసీబీ ఎంక్వైరీ వేసి ప్రభుత్వం కూడా అతన్ని కిందికి దించినటువంటి పరిస్థితి. అలాంటి దురలవాట్లు అవినీతి అక్రమాల పుట్టైనటువంటి వీసీ కృష్ణారెడ్డిని ఇవాళ మళ్ళీ ఇన్ఛార్జ్ వీసీగా నిర్వహించడం అంటే అవినీతి అక్రమాలకు పెద్దవీట వేయడం కాదా, అవినీతి అక్రమాలకు ఇవాళ ప్రేరేపించడం కాదా అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము ఖండిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఇవాళ యూనివర్సిటీ విద్యార్థులుగా అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా యూనివర్సిటీలో విలువలు విద్యార్థులకైనా ఆచార్యులకు అవసరం లేదా? ప్రొఫెసర్లుగా అనుమతులుండి అవకాశాలు ఎన్నుంటే వాడుకుంటారా? నియామకాలు రోస్టర్ లేకపోయినా పాటిస్తారా? ఇలాంటి అనేక అక్రమాల పట్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థులతో కలిసి ఈ యొక్క వీసీ కృష్ణారెడ్డి నియామకం రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జీవల రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీ, కడప. రద్దు చేయాలి, కామన్ వీసీ కిసాన్ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలి, కామన్ వీసీ కిసాన్ నియామకాన్ని వెంటనే కాపాడుకుంటాం వైవి యూనివర్సిటీని, కాపాడుకుంటాం యూనివర్సిటీని, కాపాడుకుంటాం నియామకాన్ని కృష్ణారెడ్డి నియామకాన్ని ఛాన్సలర్ గా నియమించిన కృష్ణారెడ్డి నియామకాన్ని సస్పెండ్ అయ్యాడు. మళ్ళీ ఇతన్ని వీసీగా నియమించడం ఎవరికి ఆదర్శం అని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా దీన్ని వ్యతిరేకిస్తున్నాం సార్. విద్యార్థులతో కూడా తెలియాలి కాబట్టి స్ట్రైక్ చేస్తున్నాం. ఇదే యూనివర్సిటీలో నిన్న